శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారు ఫిబ్రవరి 20 గురువారం రోజున వెక్కి వెక్కి ఏడుస్తారు. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 20 గురువారం రోజున కుంభరాశి వారికి ఏడ్చేటటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి. ఆ పరిస్థితులు దేనివల్ల, ఎవరి వల్ల కలుగుతాయో, వీరైతే కనుక చేయవలసిన దేవతార్హతని ఏమిటో, ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక, వ్యక్తిత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారి మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఏంటంటే కనుక, ఈ రాశి వారు ఎదుటివారిని మాట్లాడడంలో కానీ, వారి పరిస్థితుల్లో కానీ, వారి చేతల్లో కానీ అస్సలు ఇబ్బంది పెట్టరని చెప్పుకోవాలి. ఈ రాశి వారు ఎదుటివారిని నొప్పించే విధంగా ప్రవర్తించడానికి ఎంత మాత్రమూ ఇష్టపడరు. వీలైతే సహాయం చేస్తారే తప్ప ఎదుటివారిని బాధ పెట్టే పరిస్థితి ఎప్పుడూ కూడా కల్పించరు. ఇక ఈ రాశి వారు మంచితనంతో లేనిపోని సమస్యలను కోరి తెచ్చుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారు మంచికి వెడితే చెడు ఎదురైనట్లు వీరి పరిస్థితులు అయితే ఎప్పుడు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారిని గనక గమనించుకున్నట్లయితే వీరికి స్నేహితులంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. వీరైతే దూర ప్రయాణాలను ఇష్టపడతారు. ప్రకృతిని ఆరాధించి ఇష్టపడే మనస్తత్వం వీరికి ఉంటుంది. ఇక కళారంగం పట్ల మక్కువ కలిగిన వారు. అలాగే వీరికైతే కనుక నేర్పరితనం, చురుకుతనం అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు సాంస్కృతిక కళల పట్ల, లలిత కళల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిరుచులు ప్రత్యేకంగా ఉంటాయనే చెప్పుకోవాలి. ఈ రాశి వారిని ఇష్టపడేవారు ఎక్కువ మంది ఉంటారని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారి యొక్క మంచితనాన్ని, అలాగే వీరికి ఉన్నటువంటి స్వభావాన్ని, నేర్పరితనాన్ని చూసి కొంతమంది శత్రువులు కూడా వీరిని వెంబడిస్తూ ఉంటారు. కానీ ఆ విషయం వీరు ఎప్పుడూ కూడా తెలుసుకోలేకపోతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారిని గనక గమనించుకున్నట్లయితే ఫిబ్రవరి 20 గురువారం రోజున 2025 వీరైతే కనుక వెక్కి వెక్కి ఏడుస్తారు. ఎందుకంటే కనుక వీరికి కొన్ని పరిస్థితులు అంత భయంకరంగా మారిపోతూ ఉంటాయి. వీరికి ఉన్నటువంటి బంధుమిత్రుల్లో కానీ, కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరికైతే కనుక అనారోగ్యం సమస్యతో బాధపడుతున్నారో వారి ఆరోగ్యం కోసం ఆ దేవుడి ఎదుట వీరైతే వెక్కి వెక్కి ఏడుస్తారు. ఎందుకంటే కనుక వీరు ఇంతవరకు ఎదుర్కొన్న పరిస్థితులకు వ్యతిరేకంగా ఒక ప్రత్యేకమైన గడ్డు పరిస్థితిని అయితే వీరు ఎదుర్కోబోతున్నారు. వీరి కుటుంబ సభ్యుల్లో కానీ, అలాగే వీరి బంధుమిత్రుల్లో కానీ, వీరి స్నేహితుల్లో కానీ వీరి ప్రియమైన వారు అనారోగ్యం చేత, ఒక సమస్య చేత బాధపడుతున్నారు. ఆ సమస్య నిమిత్తం మీరైతే భగవంతుడి పాదాల వద్ద వెక్కి వెక్కి ఏడుస్తారు. అటువంటి పరిస్థితిని మీరైతే తట్టుకోలేకపోతూ ఉంటారు. వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని చూసి చలించిపోతూ ఉంటారు. మీరైతే కనుక వారి యొక్క ఆరోగ్యం కోసం వేడుకోవటానికి భగవంతుడి వద్ద వెక్కి వెక్కి ఏడుస్తారు. ఇక మీకైతే కనుక ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. వారికి ఉన్నటువంటి అనారోగ్య బారి నుండి వారైతే విడుదల పొందుకుంటారు. పూర్తి ఆరోగ్యవంతులు అవుతారనే చెప్పుకోవాలి. ఇక అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా బలోపేతంగా మారుతారు. రాను రాను మీకైతే కనుక ఆర్థికంగా మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. మీకైతే కనుక వ్యాపారంలో రెట్టింపు లాభాన్ని పొందే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగ స్థానంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది అనుకూల సమయమని చెప్పుకోవాలి. అధికారుల నుండి ప్రశంసలను పొందుకోబోతున్నారు. ఇక రాశి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కటి ఫలితాలను పొందుకోబోతున్నారు. ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం ద్వారా, అలాగే నవగ్రహాలకు పూజ చేయడం ద్వారా వీరైతే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. దత్తాత్రేయునికి మీరైతే కనుక ప్రతి నిత్యము ఆరాధన చేయడం ద్వారా మీరైతే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.